హాయ్ ఫ్రెండ్స్, మనం టమాటో పచ్చడి చేసుకుందాము ఈరోజు. దానికి స్టవ్ వెలిగించుకొని పానాలు పెట్టుకొని సింపుల్గా టమాటో పచ్చడి, ఏం స్పెషల్ ఏం లేదండి, సింపుల్గానే. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక్క ఉల్లిపాయ 5 టమాటాలు తీసుకుంటున్నాను టమాటో పచ్చడికి. వడిని కొద్దిగా వేసుకుంటున్నాను, ఆవాల బదులు వడిని. వడిని వేగిపోయినాక ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. కడిగి ఒక ఉల్లిపాయ వేయండి. కొన్ని పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చిలు వేసుకొని బాగా వాడుకోవాలి. ఈలోపు టమాటా పోసుకునేస్తాము. ఉల్లిపాయ బాగా వాడుకోవాలి. బాగా టమాటా వేసేసుకుంటున్నాను. టమాటాలు 5 టమాటాలు కోసి వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లిపాయ దంచుకొని వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఊరగాయ కాదు, టమాటా పచ్చడి వేస్తాను. ఊరగాయ అంటే నిల్వ ఉండేది, పచ్చడి మాత్రం పసుపు కొద్దిగా బాగా మూత పెట్టేస్తాను. మరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జస్ట్ మగ్గేదానికి మూత పెట్టేస్తాను. బాగా మగ్గిపోతుంది. పచ్చడి మగ్గిందేమో చూద్దాము. మెత్తగా పచ్చడి అయిపోవడానికి కచ్చా పచ్చ అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఏం మిరప్పొడి అవసరం లేదు, పచ్చిమిర్చి సరిపోయింది, కారం. రెడీ అయిపోయింది టమాటా పచ్చడి. ఇది నిల్వ పచ్చడి కాదు, జస్ట్ ఇవ్వాల్సే ఉంటుంది, వన్ డే మాత్రమే. అయిపోయిందండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా రైస్లో వేసుకొని తినడమే. బెండకాయ కర్రీ చేసి బెండకాయ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ ఆన్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిపోయినాక తెల్లగడ్డ వేసుకున్నాను. ఒక తెల్లగడ్డ కొట్టేసుకున్నాను. తెల్లగడ్డ వేసుకొని ఇప్పుడు బెండకాయలు బెండకాయ కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడే వేయము. సాల్ట్ కొంచెం వేగిపోయినాక ఉప్పు వేస్తే బగడా అంత అనిపిస్తుంది. ఇప్పుడే ఉప్పు వేసేస్తే బగడా అయిపోతుంది. బెండకాయ తక్కువ మంటలో వాడుకుంటూ ఉండాలి, మరి హై మంట పెట్టకూడదు. నేను మరీ సన్నగా పచ్చలేదు, కొద్దిగా లావుగా తక్కువ మంటలోనే వాడుకుంటూ ఉండాలి.
కలపడం మాపేస్తే ఆడిపోతుంది. బెండకాయ అంతా దగ్గర ఉండి వాడుకోవాలి, అప్పుడే ఫ్రై బాగుంటుంది. ఇలా వాడిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఫస్ట్లోనే వేయకుండా కొంచెం వాడిపోయినట్టు వేస్తే ఎక్కువ కాగడానికి ఉంటుంది. బెండకాయకి సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా బెండకాయ మూత పెట్టిన అంత వేసుకుంటుంది. మూత పెట్టకుండానే వాడుకోవాలి. చూడండి బాగా వాడిపోయింది బెండకాయ ఫ్రై, పక్కన లేకుండా ఎంత బాగా వాడింది. ఇంకా మనం కారం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాడి చేసుకొని కారం వేసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.